గ్రామ దేవతలకు మీరు ఏదైనా బోనాలు చేయాలనుకున్నా, పూజలు చేయాలనుకున్నా, ఏ దేవతకైనా మీరు చేయాలనుకుంటే మనకు పెద్దల పరంపర నుంచి కులాచారం ఒకటి ఉంటుంది, వంశాచారం. వంశాచారాన్ని బట్టి ఆటపోతులు కోస్తారు, గొర్రెపోతులు, మేకపోతులు, కోడి పుంజులు కోస్తారు ఉంది. అది పెద్దలు ఎందుకు పెట్టారు, ఏ కోణంలో పెట్టారు, ఏ ఆలోచనలో పెట్టారు మనకు తెలియదు. పెద్దలు మనకన్నా చాలా గొప్పవాళ్ళు, వెరీ స్మార్ట్. వాళ్ళ జీవన విధానం మీద, వాళ్ళ యొక్క జీవన విధి మీద మనం కామెంట్ చేసినంత గొప్పలం కాదు. కాకపోతే ఆధ్యాత్మిక మూలాలను, ధార్మికమైనటువంటి శోధనను మనం బయటికి తీసుకొని చూస్తే జీవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శనాన్ని, పరమాత్మతో ఆయనను కలిపేటటువంటి కోణాన్ని మనం బేరీజు వేసుకుంటే మాంసభక్షణ చేసినటువంటి జన్మకు అర్హత లేదు. అప్పుడు నువ్వు దేనికి నివేదించి తింటున్నావా, నువ్వే కోసుకొని తింటున్నావా, ఎవరైనా కోసింది తెచ్చి తింటున్నావా, అది పక్కన పెడితే తిన్నది మాత్రం ఈ దేహమే, అది లెక్కలోకి వస్తుంది. అమ్మవారికి మీరు ఏదైనా చేయాలనుకుంటే బెల్లంతో చేసినటువంటి అన్నము అక్కడ అమ్మకు నివేదన చేసి, అదే సమయంలో అమ్మవారికి ఒక గుమ్మడికాయను గనక మనం కొట్టి, అదే సమయం నందు ఒక కొబ్బరికాయ కొట్టి, అదే సమయం నందు ఒక నిమ్మకాయను గనక సుడిలో చాకు పెట్టి కోసి 2 పచ్చలు తీసి పాడేస్తే తప్పకుండా 100 యాటలు మీరు ఆనే కోసినట్టు అమ్మవారు ప్రీతి చెందుతారు.